మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, డయాబెటీస్ వచ్చింది అంటే అదొక మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతారు. అమ్మో డయాబెటీసా, ఇది 1-2 రోజుల్లో తగ్గేది కాదు అని. దాంతోపాటు నాకు శారీరకంగా కూడా మార్పులు బాగా కనిపించేస్తాయి. అంటే ఫిజికల్ నేకెడ్ అయి కనిపించేస్తాయి. ఏజింగ్ కూడా ఎదుటి వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. అంటే ఏజింగ్ అండ్ డయాబెటీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఎవరికన్నా షుగర్ లెవెల్స్ పెరిగి ఉంటున్నాయి, అనుకున్నంత కంట్రోల్లో ఉండట్లేదు, పైగా వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ లేవు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బెల్లం కలిపినటివి అవి ఇవి తినేస్తూ ఉన్నాం, పర్వాలేదు కదా అని. షుగర్ లెవెల్స్ ఏమో కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. ఇలాగా ఒక 10 years గడిపారు అనుకోండి, మీరు చెప్పింది కరెక్ట్. తర్వాత ఏజింగ్ ఫాస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ 10 yearsలో నరాల బలహీనత, రక్తహీనత, వాస్కులర్ డ్యామేజ్, ఆర్టీరియల్ డ్యామేజ్, నర్వ్స్ డ్యామేజ్, మైల్డ్గా రెటీనా డ్యామేజ్, ఇవన్నీ జరిగిపోతాయి 10 ఏళ్లలో. తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నీరసంగా ఉంది, పాదాలు కొంచెం మంటలుగా ఉంటున్నాయి, రెటీనా దెబ్బతిని బ్లర్ గా కనిపించడం, లైట్ గా. అప్పటికి కూడా పెద్దగా ఉండవు మేడం. అసలు రెటీనాలో మీకు చూపు దెబ్బతినాలంటే కనీసం 15-20 ఏళ్ళు అన్కంట్రోల్ అన్న మెయింటైన్ చేసి ఉండాలి. అంత ఈజీగా డ్యామేజ్ కాదండి బాడీ అనేది చాలా స్ట్రాంగ్. అన్ని విధాల బాడీని కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు మనకి అన్ని విధాల దానికి స్ట్రెంగ్త్ ఇచ్చున్నాడు. అంటే మీరు ఎంతో కాలంగా డయాబెటీస్ ని అదుపులో ఉంచకుండా నిర్లక్ష్యం చేస్తే గానీ సమస్యలు ఆరంభం కావు. దాంతో పాటు ఏమవుతుంది, మీరు అన్నట్టుగా ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వరకు 5 అంతస్తులు మెట్లు ఎక్కే మనిషి సరదాగా ఇప్పుడు 2 అంతస్తులకి ఆయాసం రావటం ఏజింగేగా. ఇది వరకు మంచిగా బాగుండే మనిషి కొంచెం అంత ఫేస్ అంతా కొంచెం డల్ గా, కొంచెం ముడతలు పడినట్టు కనపడుతుంది, కొంచెం ఎనర్జీ లెవెల్స్ కనపడట్లేదు. రక్తం షుగర్ పెరిగినప్పుడు చిక్కబడుతుంది. రక్తం చిక్కబడినప్పుడు పాదాలకి రక్త ప్రవాహం అద్భుతంగా ఎందుకు ఉంటుంది, కొంచెం ఏదో ఒక రకంగా విస్కాసిటీ, చిక్కదనం పెరిగింది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుందిగా. మీరు ఎలాగైతే 1 గంట సేపు కదలకుండా కూర్చుంటే కింద మెడాలు, కింద పాదాలు మొద్దుబారిపోతాయి కదా, రక్తం సరిగ్గా అందక. ఆ స్టేటస్లో ఎక్కువ కాలం పాదాలుంటే వాటికి బ్లడ్ సర్క్యులేషన్ లేక పాదాలు చురుగ్గా పద్ధతిగా ఎలా ఉంటాయి, సో నడవలేకపోవటం, నొప్పులు రావటం. సో ఈ సమస్య అసలు రాకుండా ఉండాలంటే షుగర్స్ ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టుకోవాలి. తెలిసిన రోజుటి నుంచి అదుపు తప్పకుండా మెయింటైన్ చేద్దాం. 70, 80, 90 వయసు దాటినప్పటికీ 30-40 ఏళ్ళగా షుగర్ ఉన్నప్పటికీ యవ్వనంగా కనపడుతున్నారు. ఎందుకంటే నువ్వు డయాబెటీస్ని మొదటి రోజు నుంచి కంట్రోల్లో పెట్టే ప్రతి ప్రయత్నం నీ ఆరోగ్యం బాగుండటానికి, నీ ఆయుష్ బాగుండటానికి, నువ్వు యవ్వనంగా ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే ప్రతి జాగ్రత్తే కదా. ఇది వరకు మీకు షుగర్ లేనప్పుడు ఉదయాన్నే మంచిగా నిద్రపోయేవారు. ఇప్పుడు షుగర్ ఉంది కదా, డాక్టర్ కూడా కౌన్సిలింగ్ చేశాడు కాబట్టి మీరు 6:30, 6 లేచి చలిగా ఉన్న స్వెటర్ వేసుకొని మంచిగా వాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు యవ్వనంగా ఎందుకు ఉండరు? ఇటీవల ఆ డబ్బాలో ఉన్న ప్యాకెట్ జ్యూసులు అది ఇది తాగేవారు. ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఆయన మంచిగా పండ్లు తినమన్నాడు కాబట్టి బత్తాయి రసం తాగటం కంటే బత్తాయి మంచిగా తింటున్నారు. సో దానిమ్మ మంచిగా తింటున్నారు ఇప్పుడు. సో కొన్ని పండ్లు బాగా తింటున్నారు. ఇదివరకు అసలు పండ్లు సరిగ్గా తినేవారే కాదు మీరు. ఇప్పుడు పండ్లన్నీ మంచి పండ్లు తింటున్నారు. షుగర్ కూడా కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటున్నారు. ప్రాబ్లం ఏముంది, ఎక్సర్సైజులు బాగా చేసుకుంటున్నారు. సో మజిల్ స్ట్రెంత్ బాగుంటుంది, కండ బలం బాగుంటుంది, వైటమిన్ డి కానీ కాల్షియం కానీ లెవెల్స్ తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా కూడా డైట్ కంట్రోల్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ట్రైగ్లిజరైడ్స్ వైట్ రైస్ తినడంతో కూడా పెరుగుతాయి. కాబట్టి వైట్ రైస్ని తగ్గించి కొంచెం మిల్లెట్స్ అవి తీసుకున్నప్పుడు, చిరుధాన్యాలు తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటున్నాయి అంటే గుండె బాగుంటున్నట్టేగా అర్థం. సో మీరు డయాబెటీస్ని శాపంగా చూడకుండా, ఓకే దేవుడు మన కోసం ఇది ఒక పరిష్కార మార్గాని కోసం మనల్ని ముందస్తుగా జాగ్రత్తలు పాటించటానికి మనకు ఒక బౌండరీ, ఒక బార్డర్ గీశాడు అని మనం అనుకొని కానీ పాటించినట్లయితే డయాబెటీస్ కోసం మీరు తీసుకుంటున్న ప్రతి జాగ్రత్త మీరు యవ్వనంగా ఆరోగ్యంగా సమస్యలు లేకుండా బాగా బతకడానికి పెద్ద పరిష్కారం. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఏజింగ్ అయిపోతుంది, సమస్యలు వచ్చేస్తాయి, షుగర్ వచ్చిన వాళ్ళకి కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి అంటే మాత్రం నేను ఊరికే ఉండను, నా కోపం వస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఎందుకు పోతాయండి? అలా చూస్తే మళ్ళీ 12 కోట్ల డయాబెటీస్ ఉన్న భారతదేశం జనాభాలో ఇలాగ పెద్ద పెద్ద సమస్యలు వచ్చి ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉండాలి? ఎక్కడో ఒక్కరికి మాత్రమే ఇబ్బంది కలుగుతుందండి. ఆ ఒక్కరికి కూడా ఆ ఇబ్బంది కలగకూడదని మనం ఇంతసేపు డిస్కషన్లో పెట్టుకున్నాం. ఆ ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.